హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అనేవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. మనకు సంబంధించిన వెబ్సైట్ కూడా ఒకటి ఉంది. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వెంటనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి, మన వెబ్సైట్ని కనెక్ట్ అయిపోండి. నేను ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ డైలీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో దీనికోసం మీరు చేయవలసిందల్లా ఒకటి ఏంటంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా షేర్ చేయండి. ఎందుకంటే మీకు జాబ్ అవసరం లేకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా జాబ్ అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ప్లస్ ఈ వీడియోని లైక్ చేసి దీన్ని బూస్ట్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకి అప్రెంటిస్ జాబ్ ప్రోగ్రామ్ అనేది ఓపెన్ చేసింది. సో ఇందులో మనకి 2900 అప్రెంటిస్ జాబ్స్ అనేవి రిలీజ్ అయ్యాయి అన్నమాట, అన్ని రాష్ట్రాలకి, మొత్తం ఇండియా మొత్తం వైజ్. సో ఈ వీడియోలో మనం ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఎన్ని జాబ్స్ ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి, మనకి ఏమేమి అప్లికేషన్కి కావాలి, డాక్యుమెంట్స్, రిజిస్ట్రేషన్స్ ఏమేమి చేయాలనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది మనకి February 19th రిలీజ్ అయిందనమాట. మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది మనకి March 5th అనమాట. అయితే ఈ అప్రెంటిస్ జాబ్ అప్లికేషన్ పెట్టుకోవాలంటే మనం కంపల్సరిగా NATS అంటే మనకి స్కిల్ డెవలప్మెంట్ సిస్టమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి ప్రోగ్రామ్ నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్లోని మనం కంపల్సరీగా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ రిజిస్ట్రేషన్ కోసం మీరు కింద ఇచ్చిన లింక్ అనేది ఒకటి ఇచ్చాను, మీరు డైరెక్ట్గా ఆ లింక్ క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది ముందుగా ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే. సో అలా అప్లై చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా జాబ్ అప్లై చేసుకోవచ్చు. అయితే మనకి టోటల్గా ఇప్పుడు వేకెన్సీస్ ఎన్ని, తర్వాత క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, అన్నీ ఇప్పుడు ఒకసారి క్లియర్గా చూద్దారండి. ఫ్రెండ్స్, మనకి టోటల్గా ఈ జాబ్ అప్లికేషన్ 2697 జాబ్స్ అనేవి రిలీజ్ అయ్యాయి అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, టోటల్గా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా 549 జాబ్స్ అనేవి మనకి ఇచ్చారనమాట. ఇందులో అన్రిజర్వ్డ్ కేటగిరీలోని 222 జాబ్స్ అనేవి వచ్చాయి. మిగిలినవి SC, ST, OBC క్యాండిడేట్స్కి రిజర్వ్ చేశారు. తెలంగాణకు వచ్చేసరికి 304 జాబ్స్. సో మనకి యూనియన్ బ్యాంక్ అండ్ ఆంధ్ర బ్యాంక్ కలిపి యూనియన్గా ఉన్నాయి కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జాబ్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆంధ్ర బ్యాంక్ అనేది ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో ఉండేది కాబట్టి, అవి మెర్జ్ అయిపోయాయి కాబట్టి, ఇక్కడ ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మనకి 549 జాబ్స్ అనేవి ఎక్కువగా రావడం జరిగింది. సో మనకి జాబ్ కొట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది కూడా ఒక అప్రెంటిస్ జాబ్ అనమాట. 1 year వరకు మనకి మొత్తం బ్యాంకింగ్ సిస్టంలో ఉండే రకరకాల కేటగిరీస్లోనే మనకి ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. దానికి తగ్గ స్టైఫండ్ కూడా ఇస్తారు. ఆ స్టైఫండ్ ఎంత ఏంటి మొత్తం చెప్తాను. సో మనకి డైరెక్ట్గా జాబ్ కొట్టేదానికన్నా ఇలాగ అప్రెంటిస్ ప్రోగ్రాంలో జాయిన్ అయిన తర్వాత ఒకవేళ మన పెర్ఫార్మెన్స్ బాగుంటే డైరెక్ట్గా సెలెక్ట్ అయిపోయి పర్మనెంట్ జాబ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇదైతే పర్మనెంట్ జాబ్ కాదు, కానీ మనకి బ్యాంక్లో వర్క్ చేసే అవకాశం అయితే వస్తుంది. ఇది అప్రెంటిస్ ప్రోగ్రామ్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏజ్ విషయానికి వస్తే ముందు ఇదే మెయిన్ కాబట్టి మినిమం 20 to 28 years అనేది ఉండాలి. ఎప్పటికంటే మనకి February 1వ తారీఖు కల్లా మనకి 20 నుండి 28 సంవత్సరాలు అనేది ఏజ్ లిమిట్ అనేది ఉండాలన్నమాట. సో దాని తర్వాత మనకి షెడ్యూల్డ్ క్యాస్ట్కి అంటే SC, ST క్యాండిడేట్స్కి 5 years రిలాక్సేషన్ ఇచ్చారు. ఆ తర్వాత OBC క్యాండిడేట్స్కి 3 years, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 years వరకు మనకి రిలాక్సేషన్ ఇచ్చారనమాట. సో ఇది ఏజ్ రిలాక్సేషన్ విషయం. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి 1/4/2021 తర్వాత అంటే 2021 పాసింగ్ ఇయర్ తర్వాత కానివ్వండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన అందరూ ఎలిజిబుల్ అనమాట. ఆ తర్వాత జాబ్ ప్రొఫైల్ మనకి ఏంటంటే ఇది ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. సో ఎంప్లాయ్ అయితే కాదు, మనకు ఒక ట్రైనింగ్ ఇస్తారు, దానికి స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు కంపెనీ వాళ్ళు, అంటే యూనియన్ బ్యాంక్ వాళ్ళు. సో మనం అందులో మనకి బ్యాంకులో ఉండేటువంటి వివిధ రకాల వర్క్స్ అన్నీ మనకి ట్రైనింగ్ ఇస్తారనమాట. సపోజ్ ఫీల్డ్ వర్క్ అవ్వచ్చు, క్లర్క్ వర్క్ అవ్వచ్చు, తర్వాత ఇంకేమైనా అకౌంటింగ్ సెక్షన్ అవ్వచ్చు. సో టోటల్గా మనకి ప్రతి వర్క్ మీద ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఈ ట్రైనింగ్ డ్యూరేషన్ అనేది మనకి 1 year వరకు ఉంటుంది. ఆ తర్వాత జాబ్ గ్యారంటీయా లేదనేది కంపెనీ మనకి ఏమీ చెప్పదు. సో మన పెర్ఫార్మెన్స్ బట్టి ఉంటుందన్నమాట. స్టైఫండ్ అనేది మనకి నెలకి 15,000 రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఫస్ట్. సో ఇది మనకు 100 మార్కులకు ఉంటుంది. 60 minutes టైం ఇస్తారు. మనకి జనరల్ అండ్ ఫైనాన్స్ అవేర్నెస్ గురించి ఒకటి ఉంటుంది, బ్యాంకింగ్ కాబట్టి. తర్వాత జనరల్ ఇంగ్లీష్ ఒక 25 marks ఉంటుంది. తర్వాత క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ ఒక 25 marks, ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ గురించి ఒక 25 marks, టోటల్గా 100 marks అనేది ఉంటుందన్నమాట. సో ఇది పాస్ అయిపోతే మనకి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం అనమాట. ఆ తర్వాత మనకి లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. ఈ లాంగ్వేజ్ ఏంటంటే మనకి 10th లేదా ఇంటర్లోని మనం తెలుగు లాంగ్వేజ్
పాస్ అయినట్టు సర్టిఫికేట్ చూపించాలి. లేదు అంటే మనకి తెలుగు కోసం ఒక టెస్ట్ అనేది పెడతారు. సో ఆ తెలుగు లాంగ్వేజ్ టెస్ట్ పాస్ అయినట్లయితే మనకి సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే మనకి ఇండియా మొత్తం జాబ్స్ ఉన్నాయి కాబట్టి ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి సంబంధించి లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. ఒకవేళ తెలంగాణలో అయితే తెలుగు ఆర్ ఉర్దూ 2 లాంగ్వేజెస్ కూడా రావాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మనకి మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. మనం ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర ఎటువంటి ఫిజికల్ ప్రాబ్లం లేదు అనేది ఒక సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మన యొక్క మెరిట్ బట్టి మనకు వచ్చే మార్కులు బట్టి కట్ ఆఫ్ తీసుకొని మనం సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. మనం తర్వాత మనకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కంపెనీకి సబ్మిట్ చేస్తే మనకి ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఎలా అప్లై చేయాలి అనేది ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ముందైతే NATSలోని అంటే nats.education.gov.inలోని మనం కంపల్సరీగా రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్. ఆ తర్వాత డిస్క్రిప్షన్ నుంచి లింక్ ద్వారా క్లిక్ చేసి అక్కడ మనం అప్లై చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 800 రూపాయలు ఫీజు అనేది కలెక్ట్ చేస్తున్నారు. తర్వాత ఫీమేల్స్కి అయితే 600 అనమాట. ఇంకా SC ST క్యాండిడేట్స్కి అయితే 600, ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అయితే 400. సో ఈ విధంగా ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఉంది. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.